రెండేళ్ల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటు పాలన ప్రారంభమైంది. రెండు సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కానీ అమలుపరచలేదు. ఆ రోజు 2014 నుంచి 19 వరకు అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలకు ఈ రాష్ట్రంలో చంద్రగ్రహణం పట్టింది 2 సంవత్సరాలైంది. అలాగే వెన్నుపోటు పాలన ప్రారంభం నుంచి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తిగా ఇవ్వలేదు. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. వాళ్ళ హామీలుగానే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కానీ లేకుండా పోయింది. యువతకి ఇస్తామన్నారు, యువతకు వచ్చేసి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదివిస్తామన్నారు. ఉన్నత చదువులు చదివించడానికి ఫీజు రియంబర్స్మెంటే ఇంకా 4000 కోట్ల రూపాయలు ఇంకా కూడా అప్పుగా పట్టింది. ఈరోజు కాలేజీల యొక్క యాజమాన్యం ఫీజులు ఇవ్వండి లేకుంటే పరీక్షలు కూర్చోవటమని చెప్తా ఉన్నారు. అలాగే మహిళలకు కూడా మోసం చేశాడు, రైతన్నలకు మోసం చేశాడు. అలాగే అనేక వారికి కూడా హామీలు, మహిళలకు ముఖ్యంగా కూడా 0 వడ్డీ ఇస్తామన్నాడు. ఇంతవరకు 0 వడ్డీ కూడా ఇవ్వలేదు. రైతులకు కూడా వారు తీసుకున్న అప్పులకు 0 వడ్డీ కూడా చెల్లించడం లేదు. ఇలాగ అన్ని రకాల కూడా మోసం చేశారు. కానీ ఈరోజు చెప్పుకోవడానికి ఏమి లేక డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు 3 పార్టీలు కలిపి టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కలిపి కూడా మోసం చేస్తూ ప్రజలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మాట్లాడడానికి ఏమీ లేక, చెప్పడానికి ఏమీ లేక ఈరోజు ఫ్రస్ట్రేషన్లోకి చంద్రబాబు నాయుడు గారు లోనై ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పేసి రాజకీయాలు డైవర్ట్ చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హామీలు నెరవేర్చే దాంట్లో పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. చెప్పుకోవడానికి ఏమీ లేవు. వీళ్ళు ఏమైనా 2 మాటల్లో చెప్పుకోవాలంటే వీరు చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, భూదండాలు ఇవే మాత్రం కుట్రలు, కుతంత్రాలు ఇవి మాత్రం చెప్పుకోవచ్చు. ఈరోజు సంక్షేమంలో జరిగిన కోతను గురించి చెప్పుకోవచ్చు. వీరు చేసిన ప్రజలపైన మోపుతున్న అప్పుల మోతను గురించి చెప్పుకోవచ్చు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు అయింది కాబట్టి రాష్ట్రమంతా కూడా ఈరోజు వారు ఇచ్చిన హామీలు ఏదైతే 3 పార్టీలు ఇచ్చి హామీ ఇచ్చారో ఆ హామీల పత్రాలన్నీ కూడా అగ్నికి ఆహుతి కూడా ఈరోజు కూడా ఇప్పుడే మేము చేస్తున్నాం, నిరసన చెప్తున్నాం. ఈ ప్రభుత్వం పైన ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. జై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జై జై జగన్. కూటమి ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టి ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అరాచకాలకి, మోసాలకి, అక్రమాలకి, మరీ ముఖ్యంగా ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి విధానానికి వ్యతిరేకంగా ఆ విధానాలన్నిటినీ ఖండిస్తూ ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అనంతపురం జిల్లాలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మనకందరికీ తెలిసినటువంటి విషయమే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలుగా మాత్రమే కాదు 40 సంవత్సరాలుగా మోసం చేస్తూనే ఉన్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రజలని అనేసి, ఈ రాష్ట్రాన్ని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అందుకే మనకందరికీ తెలిసినటువంటి విషయంగానే మళ్ళొకసారి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పెట్టడానికి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులందరూ కేవలం ఈ రాష్ట్రంలో మతాల పేరుతో, కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో, చివరికి దేవుడి పేరుతో కూడా కుట్రపూరితమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి నీచ పరిస్థితికి ఈ రాష్ట్రంలో దిగజార్చారనేసేటువంటి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా మరొకసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ యొక్క అధికారంతో ప్రజలకు మంచి చేయాలి కానీ ప్రజలకు వెన్నుపోటు పడిచినటువంటి సందర్భాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పాటికే ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచనలో పడ్డారు. ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు. ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు, ప్రజలకు అండగా ఉన్నటువంటి వ్యక్తి, కేవలం ప్రజలను దమ్ముగా ఒకవేళ నీతి నిజాయితీలతో, విలువలతో చేసేటువంటి రాజకీయాలు చేసేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ ఇప్పటికే నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, రైతన్నలు కావచ్చు, మహిళలు కావచ్చు, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు, ప్రతి పేదవాడు కూడా మీ ప్రభుత్వ పరిపాలనలో వెన్నుపాటుకు గురైనటువంటి పరిస్థితులను మేము ఖండిస్తూ ఉన్నాం. అందుకే
అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని నెరవేర్చండి. హామీలు నెరవేర్చలేమని తెలిసి కూడా మీరు అబద్ధపు హామీలు ఇచ్చినారే చూడు. మరి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా ఖండిస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల పక్షాన ప్రజల గొంతుకుగా నిలబడతామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం